ఇప్పుడు ఏపీలో ఎవరు సీఎం అవుతారని మీరు చంద్రబాబు నాయుడు. ఎందుకని ఎందుకని ఆల్రెడీ జగన్ను సీఎం చేశారు ప్రజలు నమ్ముకొని. వాళ్ళ డాడీ లాగా చేస్తాడేమో, ఒకే ఒక ఛాన్స్. వాళ్ళ డాడీగా చేస్తాడేమో అని నమ్మి ఓటేశారు. కానీ ఓటేసిన ఓట్లన్నీ ఏం లేవాడ. ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి, సరే మీ ఇంటికి బంగారం పంపిస్తా, కార్లు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే మా ఇంట్లో కాదు, మా ఇంటి మీద ఉన్న పట్టాలు కూడా తీసుకుపోయి మొత్తం ఊర్లో విలేజ్లో ఏవే ఉన్నాయో అవన్నీ తీసుకుపోయి పెడతాడు. మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు, అన్నీ అమ్మేసుకుంటాడు, మమ్మల్ని అమ్మేస్తాడు, ఏపీలో అమ్మేస్తాడు. అంటే ఇప్పుడు జనాలకి బాగా నచ్చుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు, పథకాలు బాగా ఇస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇస్తున్నాడు కాదన్నంలా, అవి ఇచ్చేటివి ఇట్లా పోతున్నాయని జనాలకు ఆలోచించాడు కదా. ఎట్లా పోతున్నాయి ఇప్పుడు? ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడే ఒక ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకోవాలంటే ఎంత మహా అంటే ఒక 40 రూపీస్ 50 రూపీస్. అదే ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు 120 రూపీస్ 200 అవుతుంది 1 లీటర్ ప్యాకెట్. అది అర్థం కావడం లేదా? ఇక్కడ 13,000 ఇస్తున్నాడు అంటున్నాడు. 13,000 అట్నే 15,000 వస్తాయి అమ్మఒడి అని. 15,000లో 13,000 ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇచ్చేది. 15,000 ఏ స్టూడెంట్కి ఎవరు ఇవ్వలేదు. ఆ 13,000 ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, మళ్ళీ అలాగే వెళ్ళిపోతున్నాయి. అది ఎట్లా వెళ్ళిపోతున్నాయి అంటే ఇస్తున్నారు, ఈ చేత ఇస్తున్నాడు, ఈ చేత తీసుకుంటున్నాడు. అది ఎట్లా తీసుకుంటున్నారు అంటే ట్యాక్సెస్ గిక్సెస్ అవన్నీ ఉంటాయి కదా, జిఎస్టీ ట్యాక్సెస్ ఆ రూపంలో తీసుకుంటున్నారు. ఇది అర్థం కావడం లేదు ప్రజలకు. ప్రజలు తెలుసుకోవాలి, ఇంకా అమాయకులు అనుకుంటున్నారు. చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి, హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకున్న వాడు ఎవడు ఓటు వేయడండి. నేను అడుగుతున్నా మాకు ఉద్యోగాలు అయ్యి, మా కంపెనీలు అయ్యి, గవర్నమెంట్ నోటిఫికేషన్ వదులుతానండి. 4 సంవత్సరాలు ఒక్కసారి నోటిఫికేషన్ వదలలేదు. సార్ గవర్నమెంట్ వదిలే, ప్రైవేట్ జాబులు, ప్రైవేట్ కంపెనీలు ఎన్ని పెట్టచ్చండి? హైదరాబాద్ ఇన్ని ఉన్నాయి. ఆంధ్రాలో ఒకటన్నా ఉందా చూపించండి, ఒక్కటి. ఆంధ్రాలో కూడా కంపెనీస్ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు ఇంతవరకు ఒకరు అంటున్నారు. మరి ఇక్కడ అక్కడ ఎంత బాగుంది, సరే ఏ కంపెనీ ఉన్నాయి ప్రూఫ్ చూపెట్టమను. ప్రూఫ్ చూపేమను, ఒక కంపెనీ చూపేమను. అక్కడే కంపెనీలు ఉంటే మేము ఎందుకు వస్తాం ఇక్కడికి? హాస్టల్లో నెలకు 6,000 ఫీజులు కట్టుకొని ఇక్కడ సంవత్సరాలు ఉండి సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ జాబ్ కోసం ప్రయత్నాలు ఇస్తాయి. ఇక్కడ జాబులు లేక కంపెనీలో ఒక్కొక్క జాబుకు 10,000 మంది అప్లై చేస్తున్నారు. ఐటీ నరేసైట్లు కానీ ఏ ఇన్స్టిట్యూట్లో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్క జాబ్ పడితే చాలు స్వామి అప్లై చేసుకుని ఉన్నారు. ఎవరికి జాబులు లేవు. తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి స్టూడెంట్స్ వచ్చి ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. తెలంగాణ స్టూడెంట్స్ కన్నా వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్లో ఎవడైతే చదువుకుంటాడో ఇక్కడికి వచ్చి కోర్సు చేసుకోవాలా జాబ్ చేసుకోవాలని వస్తాడు. వాడు 1 ఇయర్ వెయిట్ చేస్తాడు, రాకపోయా. ఇంకొక 2 ఇయర్స్ అయితే రాకపోయా, 3rd ఇయర్కి వచ్చి ఉంటుంది, పోతుంటుంది. ఇక్కడ ఇవన్నీ బాధలు ఇంట్లో చెప్పుకోలేక. అదే ఆడ ఏపీలో ఉంటుంటే అవే ఈ ఇన్స్టిట్యూట్లు. మీరు అంటున్నారు ఇప్పుడు జనాల మీద ఇంట్రెస్ట్ తప్ప ఇప్పుడు పదవి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు అని చెప్పేసి పదవి కోసమే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అంత పదవి కోసమే చేస్తున్నారు. ఎన్ని పథకాలని అవి అని చెప్పి ప్రజలను, మా తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. ఏం లేదు, మాకు ఉద్యోగాలు ఇచ్చి మాకు మంచి చేస్తే జగన్ కానీ చంద్రబాబు నాయుడు పవన్ కానీ ఎవరు వచ్చినా హ్యాపీ. మాకు ఉద్యోగాలు, కంపెనీలు కావాలి, జాబులు కావాలి, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు గారు బాధపడుతున్నాము చెప్పలేక ఈ ఫస్ట్ స్టేషన్లో మేము అంటున్నాం. కానీ జగన్ ఉద్దేశించి చెప్పే మాటలు కాదు, జగన్ అనే మాటలు కాదు. వాళ్ళు ఏదైనా మాకు గొడవలు చేస్తారు అని మేము ఉద్దేశం మాకు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన అనే మాటలు మమ్మల్ని మళ్ళీ రాజకీయ పరంగా కుట్రలు మా మీద జరుగుతాయి. మేము దానికి కూడా సిద్ధమే. ఆయన సిద్ధం అంటే మేము యుద్ధం కూడా చేస్తాం. స్టూడెంట్ యుద్ధం చేశారంటే అది వేరేగా ఉంటుంది. అమీర్పేట, హైదరాబాద్ మొత్తం కదులుతుంది మా మీద ఏదైనా జరిగితే. చెప్తున్నాం. చంద్రబాబు గారు వస్తే ఏ విధంగా మీకు హెల్ప్ చేస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు టాలెంట్, టెక్నాలజీ బాగుంది. ఈ హైదరాబాద్నే చూసుకుందాం. ఒకప్పుడు ఈ హైదరాబాద్లో డెవలప్మెంట్ చేసిందే చంద్రబాబు నాయుడు. ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఆ ఐటీ కంపెనీస్ రావడానికి, ఈ హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ కావడానికి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు మనం గెలిపించుకొని మనం సీఎం చేసుకున్నామంటే ఈ డెవలప్మెంట్ ఉందా, దీనికి త్రిబుల్ చేస్తాడు. చంద్రబాబు గారే చేశారా లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పివి నరసింహారావు గారు చేశారు కదా? మరి ఇప్పుడు చేశారు, కానీ ఈ ఐటీ అనేది వాళ్ళు ఉన్నప్పుడు రాలేదు. పివి నరసింహారావు అంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ ఆయంలో ఉండేది. హైదరాబాద్కి వచ్చింది ఏంటంటే చంద్రబాబు ఎప్పుడైతే 2011లో సీఎం అయ్యాడో అప్పుడు కొంచెం ఐటీ డెవలప్మెంట్ మొత్తం హైదరాబాద్ మీద బాగా జరిగింది. అలాగే ఆయన ఇప్పుడు మేము గెలిపించుకున్నామంటే ఈ హైదరాబాద్ కాకుండా త్రిబుల్గా సెట్ చేస్తాడు ఈ హైదరాబాద్ లేకుండా ఏపీని.